వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిజంగా పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు వేసే పాజిటివ్ కామెంట్లు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది దోస్తులు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాపై ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. నిజంగా దోస్తులు, ఎంతో కష్టమైన డైలీ 2 వీడియోస్ మీకోసం ఇష్టంగా తీసుకొస్తున్నందుకు ప్లీజ్ దోస్తులు, వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ముఖ్యమండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 96 అన్నమాట దోస్తులు. మీరు చెప్పిన విధంగా స్టోరీని కొంచెము కన్వర్ట్ చేస్తే చాలా బాగా కుదిరింది. ఇంతవరకు వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్య లైకులు అనేది బాగా వస్తున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మా బాధను అర్థం చేసుకుంటున్నారు, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఇలా ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్ని ఇంకా మీరే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ వంటలు చల్లగుండా ఏం కూర చేసి పాడు కావాలనో ఎక్కడ అర్థమైతలేదు. ఈ ఎండాకాలం వచ్చుడొచ్చుడే నోరంత పెండగా అవుతుంది. ఏ కూరలు చేసినా మచ్చం తినబుద్ధి కాదు. ఏం చేయాలి? ఏ కూరగాయలు వండుకుందామన్నా నోటికి గుట్టి పాడైతలేవు. ఏం చేస్తున్నావే? ఏముందయ్యా చేసేది, వంట ఇట్లా చేయాలి కదా. మీరందరూ నా పని అనుకున్నట్టే ఉన్నారు. నీ అవ్వ నీ కూడలేమో బర్రె లేక మంచిగా తింటది పంటది. మరి ఏం చింతలేదు. నా మొగడు డ్యూటీ పోతాడా, ఏం కథ, ఏం కూర వేయాలి, ఏం బాక్సులు పెట్టాలని ఏం చింత లేకుండా పంది లెక్క వండుకుంటది. నేను వండి పెడితేనేమో పచ్చ తింటది. నువ్వేమో ఏం చేస్తున్నావే అని వస్తున్నా. ఇంకేముంటది, ఈ వంట రూమ్లకు మొత్తం పరిమితమైన కదా నేను. ఏ పోనీయే, దానికి పని రాదు పాట రాదు. అయినా ఇన్ని రోజులు ఆమె వండితే తినబుద్ధి కాలేదు. ఇక ఇప్పుడు నువ్వు వండుతున్నావు, జర కమ్మగా ఉంటున్నాయి కూరలు, తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. అవుగాని ఇవాళ ఏం కూర చేస్తున్నావే మరి? ఏముంది, ఏం కూరగాయలు లేవు ఇంట్లో. ఇన్ని ఉల్లిగడ్డలు టమాటాలు ఒక దగ్గర వేసి ఉడకబెడుతున్నా. దాంట్లో ఇన్ని నీళ్ళు పోస్తాలు ఇట్టడి షార్ లెక్క అవుతుంది. ఇక పొద్దు మావ అవుతుంది. ఇంకా అదే తిని ఉంటుంది. ఏంది, టమాటాలు ఉల్లిగడ్డలు ఒక దగ్గర ఉడకబెట్టి నీళ్ళు గుమ్మరిస్తావా? ఓ అమ్మో, గా నీళ్ళ చారు నేనేడ తింటేనే. వద్దు వద్దు, 2 గుడ్లని తెచ్చి జర ఏంపి పెట్టే. ఆకలి అవుతుంది, పానం గావరైతుంది. ముఖం కడుకొని వస్తా. ఉడుకుడుకు బువ్వ పెట్టే, నీకు పుణ్యం ఉంటది గాని. ఏంది, గుడ్లు గుద్దలు కావాలా నీకు? అబ్బా, నాకు ఈ వంట చేసి పెడతానికి శాతం అయితే లేదురా మొగడా. అంటే గుడ్లు తెచ్చి ఏంటి పెట్టు, కమ్మగా తీయగా తినుకుంటా కూర్చుంటా నువ్వు అంటున్నావా? ఓయమ్మో, నా నుంచి కాదు నాయన. తింటే గీసాడుతో తిను, లేకుంటే మూసుకొని ఉపాసం పండుకో. ఇక నాకు అక్కర్లేదు. అరే, ఇప్పుడు నా కోసం నువ్వు ఉన్నప్పుడు నువ్వే చేసి పెట్టాలి. ఇంకోరు చేసి పెడతావు. రేపు రేపు నువ్వు చచ్చిపోయినావు అనుకో, గప్పుడు నీ కోడలు నాకు ఇష్టం వచ్చిన తిండి చేయి బిడ్డ అంటే చేసి పెడుతుందా? ఎవ్వరు గారు. అందుకే జర నువ్వు ఉన్నప్పుడన్నా నాకు అవో ఇవో వంటకాలు ఇష్టం వచ్చిన తిండి చేసి పెట్టి నిమ్మలంగా తిని ఉంటా. అప్పుడు ఎవరు చేయమన్నా, ఎవరు కాళ్ళు మొక్కినా చెయ్యరు. ఎవరు నన్ను బతలాడుకోవాలని చెప్పు. అంటే నీకంటే మొదలు నేను చేస్తానేమో అని టెన్షన్ అవుతున్నది కదా నీకు. అబ్బా, నేనేమో చేస్తా నీ కళ్ళ ముందట గాని నువ్వేమో బతికే ఉంటా. నీ ముసలోని గుద్దలు అతలు ఏమనంటే కష్టం నిన్ను గాని మూసుకున్నాడు వీడికించి. నాకు శాతం అవుతలేదు. శాతం అయినప్పుడు వండి పెడతాదని పో. నీ అవగి ఇంత ముసలిడికి వచ్చినాక ఇట్లా అవి తినాలి ఇవి తినాలని బాగా గుంజుతుందా నీ జీవి. నీ అవ్వ, నేనేమో ముసలిదాన్ని దబ్బనని కళ్ళ ముందు చచ్చిపోతా. నువ్వేమో వయసు పోరగాని సోర పోరగాని ఇంకా 20-30 ఏళ్ళు బతుకుంటావు కదా. అబ్బా, నీ కథ గమ్మత్తున్నది పో. ఇద్దరం ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు కదని అని అంటాడు. కానీ ఎవడైనా నువ్వు ముందుగా వస్తే ఎట్లా నేను బతుకు అని అంటుండు. అబ్బాయి నా ఆలోచనకైతే దండం పెట్టాలి. ఇది ప్రతి దానికి తప్పు తీస్తుంది. అవ్వ, ఆ చారు ఏం నీళ్ళ చారు. ఇప్పుడు హోటల్లోకి పోయి ఇంత టీపీ నాన్న చేసి వస్తా. నానమ్మ, ఏం చేస్తున్నావు? దా అమ్మా, నీకోసము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ షోర్బా, చికెన్ చారు చేస్తుంది. దాదా. అవ్వ, ఏం చేస్తుంది అంటున్నావేంటే? నీళ్ళ చారు గుమ్మరిస్తుంది. దాదా, కమ్మ తీయ ఉంట తిందురా. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆ పిల్ల ఉత్తది పప్పు పచ్చిపులుసు ఏదైనా నిమ్మలంగా తింటది. నీ లెక్క వంకలు పెట్టది. పచ్చి పిల్లకేమేరు కాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తుంది అని కథలు పడుకుంటూ మాట్లాడబడుతుంది. ఏమైంది స్వీటమ్మ, దబా ఊరుకొచ్చినవేంది? దాదా, ఏమైంది? మా డాడీ కనిపించిందా నానమ్మ? పొద్దున్న నుంచి కనిపించలేడు. డ్యూటీ పోలేదు. టిఫిన్ బాక్స్ ఏమో ఆడనే ఉంది. ఇంకా తోమలేదు కదా నుంచి తీసి. ఏడు దోమిర్రు, ఎవడు దోముతారు బిడ్డ? ఇక తీసుకుపోయి నేను దోముకొస్తేనే గతి. లేకుంటే మీ అమ్మకి అంత చింతన. పొద్దెక్కిందాక వండుకుంటది. ఏమనంటే పానం బాగలేదు అని అంటుంది. ఇక లేటుగా లేచి మెల్లగా పండ్లు తోముకొని ఏమైనా వండిందా చేసిందా మా అత్త అని ఈ రూమ్ లోకి వచ్చి కుండలు ఓపెన్ చేసి చూస్తుంది. ఇక కూరలు కమ్మగా ఉంటేనేమో డబ్బున తింటది. లేకుంటే అదో ఇదో ఏంపుకుంటది, బునాంచుకుంటది, మంచిగా తింటది. నువ్వు స్కూల్కి పోయినాక గట్లుంటదమ్మ మీ అమ్మ కథ. మరి నా మొగడు డబ్బునే పొద్దుగాల లేచిపోతాడు. అది కమ్మగా తీయగా వండి పెడతా అని చింత లేకపాయి. ఏం చేయాలి? ఎటు పోయిందమ్మ మీ నాయన? మరి డ్యూటీకి పోలేదా ఇయ్యాల?
ఏ పోలేదే మబ్బుగల్లా లేచి బయట ఫోన్ మాట్లాడుతున్న సంగతి చూసిన. ఇక ఆ తర్వాత ఎక్కడ పోయిండో నేను మళ్ళీ చూడలేదు. ఏం ఫోన్లో పొక్కలో నాకేం అర్థమైతలేదు. ఎన్ని దినాల సంది వీళ్ళ అమ్మ మాట్లాడేది గట్ల గుయ్యా గుయ్యా. ఇప్పుడు వీళ్ళ నాయన తగిలిండు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం కథనో. వీళ్ళతోని ఒకరితోని నెత్తి నొప్పి పోయినాక ఇంకొకరితో నెత్తి నొప్పి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి? నా బతుకుకైతే ఈ రాటమే లేకుండా పోతుంది. అవ నెత్తి నొప్పి చల్లగుండా. మా డాడీ ఎప్పుడు దుమ్మ కొట్టకుండా డ్యూటీకి పోతాడు కదా నాన్నమ్మ. ఈ రోజు ఎందుకు ఇంటికాడ ఉన్నాడు? ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషల్ లేదు పంగలేదు. ఆయనకి రోజు డ్యూటీకి పోయి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా వేయాలంటే యాష్టకున్నట్టుండు. ఈ అవయవన్ కోసం నా చేత పాడుగాను, నా కోసము ఎవరంటూ ఫోన్ చేయరు, ఎవరు నా కోసం మంచి తిండి వండి పెట్టరు అని మీ అమ్మ మీద కోపం వచ్చి నిమ్మలంగా లీవ్ తీసుకున్నట్టుండే. ఇయ్యాల ఎటు పోయిండో తిరగబోయినట్టు పోని పోనిటి. ఎప్పుడన్నా నా కొడుకు నిమ్మలంగా ప్రశాంతంగా దొరుకుతుంది. ఈ అవ ఏమైనా డ్యూటీ ఇల్లు పెళ్ళం పిల్లలు ఇవే చూసుకుంటాడు కానీ ఆ నిమ్మలంగా ఉండేదే చూసుకోడు. ఉండను పోను ఒక డాడీ వచ్చినాక వచ్చేటప్పుడు ఏమన్నా తెస్తారేమో నీకు. స్వీటీ, ఆ మమ్మీ పోవే. మీ అమ్మ ఇయ్యాలెట్లనో దబ్బన లేచింది. ఏడవాన కొడుతుందో. ఇక మీ అయ్య పక్కకు కనిపించకుండొచ్చు. ఇక డ్యూటీకి పోయిందా లేదా అని డౌట్ మీద ఆగమాగమై పిలుస్తున్నట్టుంది. పో వస్తున్నా మమ్మీ. ఏం చూస్తున్నావు నిలబడి? పో రెండు గుడ్లు తెచ్చుకోపో. ఏం పిల్లలుగా పెడతా తిందువు గాని. ఆ ముఖం చూస్తేనేమో పాపం అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే మాటలేమో కింద నుంచి మీ దాకా మండేటట్టుంటాయి. ఏం చేయాలి నీతోని? నా పన్నెండు కలగబెట్టారు కదా అందరు. పో 3 గుడ్లు తీసుకురా. పిల్లకి గిట్ల ఒక గుడ్డు ఏంపిస్తా. అవ్వ దీని మైండ్లా పురుగు తిరుగుతట్టుంది. ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో దీనికి అక్కర ఉండదు. ఏంద్రా నీ లొల్లి? నీ పెళ్ళాన్ని భయం చొప్పున ఉంచుకోక నా మీద మొత్తుకుంటున్నవేంది? నా పెళ్ళం ఎటు పోయింది? ఏం కథ? ఎటు తోలినవంటే పోయింది? నా పని మీద నేనే ఉన్నా. నాకు పానం శాతం అయితే లేదని పండుకున్నా. ఇంకా లేవలేదు. ఆమె ఎటు పోయిందో మేనేజర్ అమ్మ నాకు చెప్పిపోయిందా? చెప్పకుండానే పోయింది. నా మీద పురుగు అరుస్తావేంద్రా ఎప్పుడు శాతగానోడా? ఏమైంది సుజ్జి? గట్ల మొత్తుకుంటావే నీ కొడుకు మీద? మరి సూడు పెంటవ్వా, ఏమనంటే కష్టం గాని పెళ్ళం ఎటు పోయిందో ఏం కథనో పోయి ఇట్లా గంట 2 గంటలకు ఎక్కువైతుంది. మరి ఇట్లా పోయి అట్లొస్తా చెప్పకుండా చేయకుండా పోయిన మా అత్తకు నా మొగనికి ఎవరికి చెప్పలేదు అని భయం ఉండాలి. నీ అవ్వకోళ్ళకి నవారే ఇప్పుడు ఏమంటట్టు లేదు. ఏమనంటేనేమో అవు మా మీనత్తనే అమ్మ నా మీద కయ్య మొత్తుకుంది, సీరియస్ అయ్యింది అని గట్ల నా ఉసురు పోసుకుంటది. ఏమనేటట్టు లేదు. ఈ బాడకవేమో పెళ్ళంతో భయం పెట్టుకోక ఇప్పుడు నా మీద మొత్తుకుంటుండు. ఎటు పంపించినావు ఏం కథ నీకు తెలియదా అని అంటుండు. ఏం చేయాలి పెంటవ్వ, జర నువ్వే చెప్పు. ఈయనతో పెద్ద షేర్ వచ్చింది నాకు. ఉత్త పుణ్యానికి మీ అమ్మ మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు రా పిల్లగా? మీ అమ్మ ఏమైనా తప్పు చేసిందా? నీ పెళ్ళి ఉన్నాను ఎదుటి పోయినవే చెప్పకుండా చేయకుండా అట్లనే పోతావా అని 2-3 రొప్పులు రొప్పు. బరిగా పట్టుకో 2 జరుపులు జరిస్తే ఎందుకు భయం చొప్పున ఉండదు. నీ అవ్వ నువ్వే దానికి భయపడ్డట్టు దూరం ఉంటే అది ఎందుకు భయపడుతుందిరా నీకు? నీ కథ గమ్మతున్నది. ఈ మధ్య కూరగాయలందరూ పెళ్ళాల మీద చూపిస్తలేరు, అన్ని తల్లిదండ్రుల మీదనే చూపిస్తారు పెళ్ళైనాక కూడా. అవన్నీ శాతలే ఇవన్నీ. అవును పెంటవ్వ, నువ్వు కరెక్ట్ చెప్పినవు. దమ్ములేని బాడకావులే గిసొల్లి శాతలు చేస్తారు. పెళ్ళాల ముందు ఆట ఆడిచ్చుడు శాత కాదు కానీ ఇక అమ్మల ముందు అయ్యల ముందు గిసొంటి రూబాబు మాటలు మాట్లాడడానికైతే నెంబర్ 1 ఉంటారు. పెళ్ళొద్ది తల్లి అంటే ఇప్పుడు చూడు. పెళ్లి చేస్తేవి అయ్యో నా మేన కూడలే అయ్యా అణిగిమణిగి ఉంటది, చెప్పిన మాట వింటది, యువతను ఎందుకు తీసుకొచ్చుకునేది అని అంటివి. నన్ను బోర్ల పడేస్తేవి ఇప్పుడు చూడు నా పానగండాన తలగబెట్టినవు. ఏం చేయాలి? ఎటు కాకుంటుంది నా పరిస్థితి పాడుగాను. అయ్యో పోరగాడు, ఏందిరా ఒక్కడి ఇట్లా అర్థపర్థం ఉండదు. మీ మాటలు పాడుగాను. నీ చేతులారా నువ్వే చేసుకుని నీ పిల్లలు దూరం పారని చేతివి నువ్వే. మళ్ళీ నా మీద పురుగాడుస్తావేంది? నా మీద ముట్టుకుంటావేందిరా? పోయమ్మ జరుగురు తల్లి. నేను పోతున్నా. మీ పని చదివేది తట్టలేదు ఏం లేదు. ఇక ఏడు పని ఆడనే ఉంది. బియ్యం కడిగి పెట్టిన కూర పొయ్యి మీద వేయాలి. జరుగురా. ఓ పెంటవ్వా, పోతున్నావు కానీ పోత నా కూడలేనని కనిపిస్తే జర రమ్మని విలువ బద్మాయి దాన్ని. సరే రమ్మంట గాని ఆ పిల్లని ఎందుకు తిడుతున్నది? ఏం పని మీద పోయిందో? అయ్యో పాప ఊకో మీరు తిట్టుకోకురే తల్లి. మళ్ళీ పంచాయలు అవుతాయి. ఓ అమ్మ దూరం అయితే మళ్ళా ఊకరి ఏడు దాకా పోతాయి చిన్న పంచాయలు. ఏడ కనిపించినా సరే రమ్మనవ్వ జరా. నీ మొగడు నీ అత్త మస్తు కొట్లాడుకుంటురని చెప్పు. నీ అవ్వ అట్లయినా వస్తుందేమో. అదేంది ఈ నాయ్యల డ్యూటీకి పోలేదా? బాక్స్ ఏమో ఆడనే కనిపిస్తుంది. మరి పొద్దుగా లేచి ఎటు పోయిండు ఏం కథ? డ్యూటీకి పోకుంటే నిమ్మలంగా పొద్దు కిందాక వండుకుంటాడు. జర పానం మంచిగా లేకుంటే పండుకొని ఉంటాడు కానీ ఎటు పోయిండు ఏం కథ? ఇంత పొద్దుగల్లా ఏం పని పాట లేకుండా వచ్చినా ఈయన బాగా తేడాగా చూపిస్తుండు. ఈయన చూస్తుంటే నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం అనేటట్టు లేదు. ఏమనంటే ఇన్ని రోజులు నాతో ఆట ఆడుకోలేదా అని ఇప్పుడు ఆ బాధ ఏందో అనుభవించు అని అంటుండు. ఓయమ్మో ఇదెక్కడ బాధ? నాకేం అర్థమైతలేదు. నేను చేసిన రోజులు చేసిన ఇప్పుడు ఆయన కసంటి శాతలకు మళ్ళీండా ఏంది? ఏంది మమ్మీ పిలిచినావు? డాడీ బయట ఉండా నాన్న? కనిపించిండా బయట? డాడీ లేడు మమ్మీ. నేను నాన్నమ్మను డాడీ
కోసం అడుగుతానికే పోయినా. నానమ్మనేమో ఏమోనే ఎటు పోయిండో అగో కూరకు వండి పెట్టిన బాక్స్ ఇట్లా కట్టుకోలేదు అని నానమ్మ అన్నది. తాతనేమో పొద్దుగాల లేచి బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాం నేను చూసినా కానీ తర్వాత ఎటు పోయిండో నేను నాకు తెలియదు అని తాత అంటుండు. మమ్మీ ఏంది అంత పొద్దుగల మబ్బుల లేచి ఫోన్ మాట్లాడిందా? నీ అవ్వ ఎవరుండొచ్చు, పొద్దున్న లేదు మాపు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ షో కాడ పెట్టుకొని గుయ్యా గుయ్యా మాట్లాడుతుండు. మెసేజ్ల మీద మెసేజ్లు టన్న మోగుతా ఉన్నాయి. ఎవరు కావచ్చు, ఎవరై ఉండొచ్చు, వీడు గిట్ల చేస్తుండేంది? సీతమ్మ నాకు ఇది ఉండబుద్ధి అయితే లేదమ్మా, అమ్మమ్మ ఇంటికి పోదాం, వస్తావా? వద్దు మమ్మీ, మొన్ననే వేసి వచ్చినాం కదా, డాడీ వస్తే వస్తా లేకుంటే రాను. అయ్యో దేవుడా, ఆడొస్తేనే వస్తావా? నీ అవ్వ అందగట్టే తలగబడ్డావు. నేను రమ్మన్నప్పుడు వస్తాను, శాత కాదు. సరే సరే ఉండు బిడ్డ, ఎవరు చూసుకుంటారు, ఎవరు తిండి పెడతారు, ఎవరు తానాలు చేపించి బట్టలు వేస్తారు అప్పుడు తెలుస్తుంది. నేను పోతున్నా నాయన, నాకు ఉండబుద్ధి అయితే లేదు, మంచి వారం 10 రోజులు ఉండొస్తా. నన్ను డాడీ నానమ్మ చూసుకుంటారు కదనే, పో నువ్వు ఎన్ని రోజులని ఉండిరా, నేను నీటనే ఉంటా. సరే సరే ఉండు బిడ్డ, మీ డాడీ మీ నాయనమ్మ చూసుకునేటోళ్ళు ఉన్నారు కదా, మంచిది మంచిది. అవ్వ ఎట్లా చూసుకుంటారు ఏం కథ, 10-15 రోజుల దాకా, నెల రోజుల దాకా ఉండొస్తాను, అప్పుడు చక్కగా అవుతుంది నీకు. సీతమ్మ అన్నమైంది, తిందిరా బిడ్డ? వస్తున్నా నానమ్మ. పో ఏమైనా నాయనమ్మ తాత డాడీ అని వాళ్ళ సంకల్ని చెరుతున్నావు, చూస్తున్నా. నీ అవ్వ తల్లికి ఎప్పుడు దూరం చేయాలన్నా దాన్ని ఎప్పుడు మార్చాలా అని నా పిల్లలు నాకు దూరం చేయాలని చూస్తున్నాయి. ఈ వీటి పని మెల్లమెల్లగా చూస్తా, ఏమనుకుంటారు చేస్తే చేయాలనుకుంటారేమో కానీ వీడు ఎక్కడ చచ్చిండు ఏం కథ, పొద్దుగల లేచి ఫోన్ మాట్లాడకుండా బయట కూర్చుండంట. ఏం చేయాలి, అంత పొద్దుగల యువత అయి ఉండొచ్చు. నాకు తెలిసి ఆ చిన్నగాని పిల్ల మీదనే డౌట్ వస్తుంది. ఆ పుల్ల సొంతం తోడబుట్టిన తోడ అక్క లెక్కనే బిల్డప్ ఇచ్చి అక్క బావ నెంబర్ ఈ అక్క పొక్క అనుకుంటా మాట్లాడింది. ఇప్పుడు నా గుద్ద కిందికి నీళ్ళేస్తట్టే కనిపిస్తుంది. ఏం చేయాలి ఈ పుల్లతోని? నాకు తెలిసి ఆ పుల్ల మీదనే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా ఎట్లా డౌట్ తోని మాట్లాడాలి? దానికంటే మొగడు చక్కగా చూసుకుంటలేడేమో, దాని బాధ దానికి ఉండొచ్చు. ఈ పాడకవుకి ఏం రోగం పుట్టొచ్చు? నేను ఇంత మంచిగా చూసుకునే పిల్లాన్ని ఉన్నాక, ఇంత మంచిగా ప్రేమించేదాన్ని ఉన్నాక ఆడేంది దాంతో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఏమో నా కల్లారా నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ జర్ర డౌట్ వచ్చినట్టు మాట్లాడుతున్నాక అంతే. ఓయమ్మో అది ఇట్లా నిజం కావాలి కానీ అమ్మో నేను బతకలేను. ఎవరన్నా ఊరోళ్ళకు తెలిస్తే ఇరుగు పొరుగులు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఈ అమ్మ దాని మొగడేమో దాన్ని ఉంచుకున్నాడు, దీని మొగడేమో దేన్ని ఉంచుకున్నాడు, మంచిగా ఉన్నది ఇలా కథ అని గట్లా గలీజ్ పేరుస్తుంది. ఏం చేయాలి? ఎక్కడిదక్కడ అయిపోయిందిరా దేవుడా, ఇప్పటి నుంచి నా మొగంతో నా పిల్లని చూసుకుంటా మంచిగా సంసారం చేసుకుంటా అని ఆ దేవుడిని ఎన్ని రకాలుగా మొక్కుకున్నాను. ఇప్పుడు చూడు గిట్ల అవుతుంది. నా కథ మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. నా సాగు దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది. చెప్పు బావా, ఇంకా ఏం మాట్లాడతావు? గంటలు మాట్లాడుతున్నాం, ఇంకా నీకు సరిపోతలేదా? ఇంకా కొద్దిసేపు ఉండు అని నన్ను ఇంకా నీ దగ్గరనే ఉంచిపించుకుంటున్నావు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కానీ గంటలు నిలబడి మాట్లాడుతున్నావు. నీ కాలు గుంజేయ లత. దాదా జరసేపుగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుందాం దా లత. నీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది. నువ్వేమో వీడికే చాలు నాకు భయం అవుతుంది, నేను పోవాలని అగడగడ మీద మాట్లాడుతున్నావు. ఎవరు ఏమనుకోరు, ఎవరి గురించి భయపడకని దాదా గీడ కూర్చొని మాట్లాడుకుందాం దా నిమ్మలంగా. అమ్మో ఎవరన్నా చూస్తారు బావా, ఎవరన్నా కళ్ళల్లో పడ్డామనుకో అప్పుడు ఉన్నదా ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా? అమ్మో వద్దు నాయన, వీడికి ఏం బదిలాంలు ఉన్నావు నువ్వు. ఇక మళ్ళీ నాతో మాట్లాడుతున్నట్టు బదిలమైనవనుకో నీకున్న పేరు ఇట్లా పోతుంది బావా, వద్దు. అంత సీన్ లేదు, నా గురించి ఊరోళ్ళందరికీ ఎరకనే ఉంటది కానీ ఏం అవసరం లేదు. జరుండు ఏం భయపడకు. ఎవరి గురించో భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు మనకు. ఆ ఓట్సకు బావ మరదలం అవుతాము గట్లా అని చెప్పుకుంటా అయిపోతుంది. ఎవరికేందిరా భయపడేది? అబ్బా ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు బావా. నువ్వు మాట్లాడుతుంటైతే నిజంగా చాలా నిమ్మలంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. గిసొంటి మాటలు ఏంటుంటే వినాలనిపిస్తుంది. నీ అవ్వ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని గిట్లా మాట్లాడుతందుకు నువ్వైనా దొరికినావు. నీ అవ్వ చేసుకున్న మొగడు చక్కగా లేదు, ఏ జన్మలో ఏ పాపం చేసినో దానికి. దాదా వీటిని నిలబడి మాట్లాడితే ఎంతసేపు అయినా నీకు యాష్ట కొనుక్కుంటా మాట్లాడతావు కానీ దా గసుంట కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మో ఎవరైనా చూస్తారు బావా, నాకు అదే భయం అవుతుంది. ఇక్కడ సైడ్ ఎవ్వరు రారు. అయినా గింత పొద్దుగల్లా గీ టైంలో ఇక్కడ ఎవరు వస్తారు చెప్పు? ఎవ్వరు రారు లత. కూర్చో. అంతే అంటవా? నువ్వు చెప్పిన మాటలతో ధైర్యంగా కూర్చుంటున్నా గానీ ఎవరొస్తారో ఏం కథనో అని కొంచెం భయం అవుతుంది బాబాగో, లోపల తడా అంటుంది. సరే చెప్పు దబ్బున. మా ఇంట్లో ఎంతగానం తిట్టుకుంటుర్రో, ఎటు పోతే అటే పోతుంది చెప్ప చేయకుండా పోయింది అని ఎంత అనుకుంటుర్రో బావా, దబ్బున చెప్పు. అమ్మయ్య పొద్దుగల గిట్లా నడుస్తుంటే చెమటంతా పోతుంది, వాకింగ్ లెక్క ఎక్సర్సైజ్ లెక్క అవుతుంది. ఈ అమ్మ దబ్బున బరువు తగ్గితే బాగుండు, సన్నగా స్లిమ్గా అయితే హల్కగా అవుతుంది పానం. దేవుడా రోజు గిట్లనే నడుస్తా ఎండాకాలం మొత్తము జర బక్కగా అవుతాడు చూడు సామి. అదేంటి ఆ చిన్నదాని పిల్లం లెక్కనే కనిపిస్తుంది?
ఆడేమో సరిత మొగలు లెక్క కనిపిస్తుండ్రు. గింత మబ్బు గల్ల గింత పొద్దు గల్ల వీటికి ఏం రోగం పుట్టింది? గీ చింత కింద గీ చెట్టు సాట కూర్చున్నారేంది? ఓ అమ్మో, ఏమైంది ఏం కథ నాకేం అర్థమైతలేదు వీళ్ళని చూస్తుంటే. అరే నిజమా కలనా ఇది? ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నాము. వీడియో కొంచెం లెంత్ తక్కువైంది దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకుర్రి. కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, అందుకే కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ఇవ్వండి దోస్తులు. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసాను నేను స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.